అది కవిత గారు తెలుసుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ లోకి వస్తుందనంటే కవిత గారు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. ఎక్స్ ఖాతాలో కాంగ్రెస్ పార్టీ గురించి లేకుంటే ప్రతి అంశంలో కూడా విమర్శిస్తున్నారు. మరి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించే వాళ్ళు కాంగ్రెస్ లోకి వస్తారా, లేకపోతే బీజేపీలో పోతారంటే మరి బీజేపీలో పోవడానికి ఆధారాలు ఉన్నాయి. ఎట్లంటే ఇప్పుడు ఆర్థిక నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేరాలు చేసిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా బీజేపీలో పోయి పునీతులు అవుతున్నారు. చాలా మంది హేమంత్ బిశ్వా శర్మ శారదా కుంభకోణంలో 1000 కోట్లు సూత్రధారి ఆయన ఏం చేసిండు, ఆయన మీద ఈడీ దాడులు సిబిఐ దాడులు జరిపేసరికి భయపడి బీజేపీలో జాయిన్ అయ్యింది. అదే విధంగా ఇక్కడ చాలా మంది రాష్ట్రంలో కొంతమంది బ్యాంకుల్లో బ్రూడి కొట్టించారు. వాళ్ళ పేర్లు ఎందుకు, 7,000 కోట్ల ఒకళ్ళు, 5,000 కోట్ల ఒకళ్ళు. వాళ్ళు బీజేపీ ఆఫీసులో చేరంగా జైల్లో పోవాల్సిన వాళ్ళు బీజేపీ ఆఫీసులో కూర్చున్నారు. వాళ్ళ మీద కేసులు మాఫీ అయినాయి. కాబట్టి కవిత గారి మీద 100 కోట్ల లిక్కర్ మాఫీ కేసు ఉంది, లిక్కర్ కేసు ఉన్నది, ఆ మాఫీ ఆ కేసు ఉన్నది. కాబట్టి ఆ కేసు నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? కాంగ్రెస్ లోకి వస్తే అంటే బయటపడతారు, కాంగ్రెస్ లోకి వస్తే జైలుకు పోతారు. కాబట్టి అందులోంచి బయటపడాలంటే ఆల్రెడీ జైలుకు పోయింది. కాబట్టి ఆ కేసులో శిక్ష పడకుండా తప్పించుకోవాలంటే బీజేపీలో పోవాలి. కాబట్టి కవిత గారి ఇష్టం, అది ఎటు పోతారా ఏందనేది. మా అధిష్టానం కూడా, మా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం కానీ మా జాతీయ నాయకత్వం కానీ ఈ అంశాలు ఎక్కడా కూడా ఏ మాట కూడా చేయలే. కాకపోతే పేపర్లో వచ్చింది, క్వశ్చన్ మార్కు రాతలు రాశారు. మరి క్వశ్చన్ మార్కు రాతలను మన పుకార్లు అనాలా, వాస్తవాలు అనాలా? కాబట్టి అవి పుకార్లు. కాబట్టి కవిత గారికి రావాలనే ఉద్దేశం ఉన్నా, ఒకవేళ మంత్రి పదవి 6 ఎమ్మెల్యేలు తీసుకొస్తున్నా మంత్రి పదవి అని, అవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి వార్తలు. అందులో ప్రస్తుతానికి అయితే వాస్తవం అయితే లేదు. ఇప్పుడు తర్వాత ఒకవేళ కవిత గారు చేరతారా లేదా అనేది మా అధిష్టాన నిర్ణయం ఉంటుంది. ఇప్పటి వరకు అయితే అట్లాంటిది లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం నడుస్తుంది? ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు కవిత గారు వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతున్నాయి, ఆ ఇంట్లో పంచాయతీలు ఇప్పుడు ఇందాక కూడా చిట్ చాట్ చేసినట్టు తెలిసింది. నేను బయటకు వచ్చి మాట్లాడితే మీ పరువు పోద్ది అని అంటది. కవిత గారు చెప్పేదాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే బీఆర్ఎస్ బీజేపీ అసలు విలీనమయ్యాడు. కవిత జైల్లో ఉన్నప్పుడు, కవిత గారు జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీ విలీనమయ్యాయి. అప్పటిదాకా చీకటి ఒప్పందాలు ఉండే, వాళ్ళు ఎప్పుడు వేరు కాదు, ఒక తాంగ్లను గుట్ట ముక్కలే. కవిత గారు చెప్పిన వ్యాఖ్యలు బట్టి నర్మగర్భంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు తాజా వార్త ఇది కవిత గారు. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, వాళ్ళు కలవబోతున్నారు, ఏకంగా కాబోతున్నారు, మళ్ళీ బాహాటంగానే విలీనంగా కాబోతున్నారు స్పష్టం. అందుకే కవిత గారు లేఖను కూడా ఎవరు బయట పెట్టారు? బీజేపీ నాయకులు చెప్తున్నారు. ముందే ఆయన మహేష్ రెడ్డి చెప్తాడు, తర్వాత రఘునందన్ రావు చెప్తాడు, వేరే వాళ్ళు చెప్తే తర్వాత బయటకు వచ్చింది. అంటే అక్కడ జరిగే లోన జరిగే అంశాలని కూడా బీజేపీ నాయకులు ఇప్పుడు ఎవరు బయట పెట్టినట్టు వాళ్ళే తండ్రికి పెట్టరా లేఖ రాసి లీకులు చేయటం వాళ్ళకి అలవాటు. అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ఏం చేశారు? ప్రశ్నాపత్రాలు లీకులు చేసుకున్నారు, సొమ్ము చేసుకున్నారు. బుద్ధి అడిగిపోతే లీకులు చేసిన అలవాటు ఉంది. కాబట్టి ఏదో ఒకటి లీక్ చేయాలని చెప్పి తన కూతురు లేఖను వాళ్ళే లీక్ చేసుకున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళే లీక్ చేసుకున్నారు. ఎట్ట బయటపడింది ఇదేమన్నా? మళ్ళా కాంగ్రెస్ పార్టీ మీద నిందలేయటం. ఇప్పుడు వెనకడికి ఎట్లా ఉందంటే ఈ కథ అంతా చూస్తే, ఇప్పుడు మొగుడు కొట్టినందుకు కాదట, తోటి కోడలు చూసి పక్కుని నవ్వినందుకు వచ్చింది బాధ. కవిత గారు లేఖ రాస్తారు, అది కల్లోలం రేపుతుంది, బీఆర్ఎస్ పార్టీలో భూకంపం వస్తుంది, వాళ్ళు అనుమానాస్పదంగా ఉంటుంది, ఎమ్మెల్యేలు మొత్తం కూడా భయపడుతుంటారు, చేజారిపోయే పరిస్థితి వస్తుంటే. దీనికి కారణం కాంగ్రెస్ ఎట్లయితుంది? లేఖ రాసింది మీరు, మీ పార్టీలో నాయకురాలు, మీ పార్టీ మీద తిరుగుబాటు బావుట ఎగరేసింది, జెండా ఎగరేసింది. మీరు కారణమై కాంగ్రెస్ మీద నెపం నెడితే ఎంతవరకు సబబు చెప్పండి? కాబట్టి కవిత గారు ఆల్రెడీ ఇప్పటికి అర్థమైపోయి సొంత దుకాణం పెట్టుకుంటున్నారు. సింగరేణిలో 11 ఏరియాల్లో కమిటీలు వేశారు, ఒక 30 కమిటీలు వేయడం సిద్ధంగా ఉన్నారు. మహిళా కమిటీ, జాగృతి మహిళా కమిటీ, జాగృతి విద్యార్థి విభాగం, యువజన విభాగం సింగరేణి ఏరియాలో వేశారు ఇప్పటికే. కాబట్టి కవిత గారు మరి పార్టీ పెడుతున్నారని బీజేపీ వాళ్ళు చెప్పారు, ముందే చెప్పారు. రఘునందన్ రావు గడ్డ తెలిసి 2వ తారీఖు పెడుతుందని. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి 2వ తారీఖు పెట్టవచ్చు. అంతర్గతంగా ఏముంది? కవిత గారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ యొక్క చీకటి ఒప్పందాన్ని, అక్రమ సంబంధాన్ని బయట పెట్టారు. కళ్ళ ముందు కనపడుతుంది. ఇప్పుడు కూడా మాట్లాడింది ఆమె గారు, కవిత గారు, వాళ్ళ అక్రమ సంబంధం. కాబట్టి కవిత గారు అది నచ్చకనో బయటకు వస్తున్నారు, లేకుంటే ఆస్తి తగాదాలు, కుటుంబ తగాదాలు, ఏ తగాదాల రూపైనా ఏది ఏమైనప్పటికీ కవిత గారు బయటకు వస్తున్నారు. దానివల్ల బీఆర్ఎస్ పార్టీ బీటల వాడుతుంది, బీఆర్ఎస్ పార్టీ నష్టం. అందుకే ఏమంటున్నారు, ఇప్పటిదాకా ఉన్నది అక్రమ నిరూపించడం కళ్ళ ముందు కనపడుతుంది కదా. 14 నుంచి మొదలు పెడితే మొన్నటి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి పైన అవినీతి కేసు లేదు, ఈడీ దాడి లేదు, సిబిఐ దాడి లేదు. మమతా బెనర్జీ ఎదిరించారు. మమతా బెనర్జీ కాంగ్రెస్ ఇక్కడ కాదు, కేంద్రం కదా, వాళ్ళు ఈడీ దాడులు ఎవరు చేస్తారు?
వాళ్ళు రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ వాళ్ళకి భద్రశత్రువు ఎవరంటే బీజేపీ వాళ్ళు రాజకీయ ప్రతినిధి కాంగ్రెస్. సోనియా గాంధీ మీద కేసు పెట్టారు, రాహుల్ గాంధీ మీద అక్రమ కేసు పెట్టారు, చిదంబరాన్ని జైల్లో పంపించారు, డీకే శివకుమార్ని జైల్లో పంపించారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ముప్పు తిప్పలు పెట్టారు, ఈడీ దాళ్లు ఐటీ దాళ్లు అని చెప్పి నానా బీపచ్చం సృష్టించారు. ఆయన వీళ్ళు లొంగలేదు. కాబట్టి వీళ్ళు మరి బీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద అంత ఆరోపణలు వచ్చినాయి, కాళేశ్వరంలో అవి వాళ్ళే ఆరోపించారు. మళ్ళీ బీజేపీలో కనీసం విచారణ ఎందుకు జరపలేదు? కవిత గారి విషయంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత బీజేపీ పరువు పోయిందని చెప్పి వాళ్ళ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, అప్పుడున్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు, బీజేపీలో రాజగోపాల్ రెడ్డి గారు, ఇట్లయితే కష్టమే మనకి, కవితని గనక అరెస్ట్ చేయకపోతే మనం బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, మన బంధం గొప్పది, బీఆర్ఎస్ బీజేపీ కలిసే ఉన్నాయని జనాలు తప్పుడు సంకేతాలు పోతామే అని మా దుకాణం మేము చూసుకుంటామని హెచ్చరించారు వాళ్ళు. అందుకే రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ లో చేరిండు ఈ అనుమానంతోనే. ఇప్పుడు కవిత గారు కూడా ఈ అనుమానాలు కాదు వాస్తవాలని చెప్పి ఆమె చెప్తుంది. నేనేమంటాను, కవిత గారు మరి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సాధకుడు, మీ నాన్నగారు, మరి మీ నాన్నగారు చుట్టూ 4 దెయ్యాలు ఉన్నాయన్నారు. మరి ఆ దెయ్యాలు మీ నాన్నగారు చుట్టూ అసలే బక్కపానం పాపం అయింది. ఆ దెయ్యాలు పీక తింటారేమో పాపం, ఆ దెయ్యాలు పీక తింటే రేపు సాక్ష్యాలను తారుమారైతే రేపు కాళేశ్వరంలో విచారణ జరుగుతుంది. అదే రేవంత్ రెడ్డి గారు అందుకే నేను ఏమంటానంటే రేవంత్ రెడ్డి గారు అంటే దేవుడు, ప్రజలు గెలిపించారు, ఈ దెయ్యాలను పక్కన పెట్టి ప్రజలు గెలిపించారు. నేను ఏమంటానంటే మీరే అన్నారు దెయ్యాలు ఎవరో ఆ పేరు చెప్పండి, మీరన్నా చెప్తారా? మీ వల్ల కాకపోతే భూత వైద్యులకు ప్రసిద్ధి బస్తరు ఛత్తీస్గఢ్. ఆ ఛత్తీస్గఢ్ లో భూత వైద్యులు ఉంటారు, వాళ్ళని తెస్తే ఆ దెయ్యాలను కనుక్కొని మీ నాన్న కాపాడుకోండి ఫస్ట్ ఎందుకంటే పీకుతుంటే దెయ్యాలు ఏం చేస్తాయి? 4 దెయ్యాలు అన్నారు, ఆ 4 దెయ్యాలే గుర్తించండి. మీరు గుర్తించకపోతే భూత వైద్యులు తెచ్చి గుర్తించి కేసీఆర్ ని కాపాడి రేపు విచారణలు, రేపు ఎవరు తప్పు చేశారు అవన్నీ తేలాలంటే, ప్రజలకు వాస్తవాలు తెలవాలంటే, ఆ కాళేశ్వరంలో అవినీతిలో ఉచ్చులు అసలు సూత్రాలు బయటపడాలంటే కేసీఆర్ గారు క్షేమంగా ఉండాలని చెప్పి మేము చెప్తున్నాం. ఇప్పుడు సైదాన్లు కాదు వాళ్ళు అనేది రాజకీయ దెయ్యాలని చెప్పి అంటున్నారు. రాజకీయ దెయ్యాలు మరి చెప్పరు కదా. మరి ఇప్పుడు దెయ్యాలంటే అర్థమైంది, దెయ్యాలంటే అదే కదా, దెయ్యాలంటే భూతాలు దెయ్యాలని అదే పదాలు వస్తాయి కదా. మరి మీరు చెప్తారా ఆ దెయ్యాలు ఏ దెయ్యాలు? ఆ దెయ్యాల పేర్లేంటి? దెయ్యాలకు పేర్లు లేవా? మరి మీరు ఎందుకు చెప్పట్లేదు? మూఢనమ్మకాల పైన కేసీఆర్ గారికి భక్తి ఇవన్నీ ఎక్కువ కాబట్టి మరి కేసీఆర్ గారు కూడా భయపడుతుండొచ్చు దెయ్యాలు. అతడు అదే వ్యవసాయ క్షేత్రంలో ఒంటరిగా ఉంటాడు ఆయన. మరి ఏ అర్ధరాత్రో అపరాత్రో ఏ రోజు ఆయన ఎంత అంతరాలు కట్టుకున్నా తాయెత్తులు కట్టుకున్నా దెయ్యాలు చేసే పని దెయ్యాలు చేస్తుంటాయి. కాబట్టి కేసీఆర్ గారికి ప్రమాదం జరగకుండా, దెయ్యాలు పీక్కు తినకుండా కేసీఆర్ గారిని మీరు కాపాడండి, లేకపోతే భూత వైద్యులు తెచ్చి కేసీఆర్ గారిని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ మీరు ఇంట గెలవండి, ఇంట్లో పంచాయతీలు బంద్ చేయండి. ఇంట్లో గెలిచిన తర్వాత అప్పుడు వీధి గురించి మాట్లాడండి, ఊరు గురించి మాట్లాడండి, రాష్ట్రం గురించి మాట్లాడండి, దేశం గురించి మాట్లాడండి. అంటే ముఖ్యంగా అసలు లెటర్ రాయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటది? ఈ లెటర్ బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా రాజకీయ పరిణామాలు మొత్తం కూడా ఒకటేసారిగా మారిపోయినటువంటి సందర్భం అయితే ఉంది. ఇప్పుడు రాజకీయ వారసత్వం తగాదా, నాకు ప్రాధాన్యత లేదు. కేసీఆర్ గారు రాయబారం పంపినా తిరస్కరించారు కవిత గారు. నా పరిస్థితి ఏంది, నేను వస్తా, నా పరిస్థితి ఏంది, నాకు రాజకీయం నా అస్తిత్వం ఏంది, నన్ను ముందే ప్రకటించాలి. గవర్నమెంట్ వచ్చేది లేదనుకో, 10 ఏళ్ళ దాకా అది ఆలోచన లేదు. రేపు పార్టీలో నా పరిస్థితి ఏంది, 1వ నెంబర్ కేటీఆర్ ఉంటే 2వ నెంబర్ నాకు ఇస్తారా అని చెప్పింది. కుదరదు అంది, ససేమేర అంది. అందుకే ఆ దుకాణం ఓపెన్ చేసుకుంది జాగృతి అని. ఆ దుకాణానికి పాత దుకాణం ఎప్పుడో పాపం మన 10 ఏళ్ళు పడుకుందా, నిద్రపోయింది ఆ దుకాణం. దానికి దుమ్ము దులిపి బూజులు దులిపి ఇప్పుడు మళ్ళా చైతన్యవంతం చేసే ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేయనా చేసుకొని ఇప్పుడు ప్రజలకు సంబంధించిన కాదు ఇది. ఇలా కేసీఆర్ కుటుంబం తగదా, ప్రజలు తగదా ఎట్లయితే, ప్రజల బాధ ఎట్లయితుంది? వాళ్ళ బాధ, వాళ్ళ ఇంట్లో బాధ, ప్రజల బాధ కాదు కదా. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. అంటే వీళ్ళు అధికారం ఇచ్చి 10 ఏళ్ల తర్వాత ఈ విధంగా తన్నుకు తెస్తున్నారు ఏందని చెప్పి ప్రజల్లో ఇంకా వాళ్ళ పట్ల వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది, పెరిగింది కూడా ఆల్రెడీ. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కవిత గారు సొంత దుకాణం పెట్టుకోవడం ఖాయం అనేది మనకు స్పష్టమైంది. మీరు అన్నట్లు ఏంటంటే తలదాచుకునే ప్రయత్నంలో భాగంగా ఇట్లా సెంట్రల్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది, జాతీయ పార్టీలోకి చేరే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పుడు జాతీయ పార్టీల్లో చేరడం వల్ల మాది ఇక్కడ అధికారం ఉంది. ఇప్పుడు ఇక్కడ మా పార్టీ నాయకత్వం ఇప్పుడు ఏం ప్రపోజల్ పంపొచ్చు, ఒకవేళ మధ్యవర్తిని బట్టి అడగొచ్చు. కానీ నిర్ణయం తీసుకోలే కదా, నిర్ణయం తీసుకున్నారా? ఇప్పుడు మనకు తీసుకోలేదని వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి పుకార్లు అనేటువంటిది. ఏది ఏమైనప్పటికీ దీన్ని చూడాలి. ఇది కవిత గారి యొక్క సీరియల్ అనేది మొన్న ప్రారంభమైంది. కాంగ్రెస్ లోకి వస్తే మరి గాంధీ భవన్ మెట్లు దొక్కబోతున్నారా మరి కవిత గారు? ఇప్పుడు కాంగ్రెస్ లోకి వస్తారా రారా? కాంగ్రెస్ మా అధిష్టానం నిర్ణయం ఉంటుంది, మా చేతుల్లో ఏముండదు. ఏదైనా కానీ ఢిల్లీ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం అభిప్రాయాలు అడుగుతారు, వాళ్ళు ఏం చెప్తారు చూడాలా. కాబట్టి ఇవన్నీ కూడా పత్రికల్లో వచ్చిన వార్తలను పట్టుకొని ఇదే నిజం అనుకోవటం మనం పొరపాటు. అదే నిజం అయితే మరి కవిత గారు సొంత దుకాణం పెట్టుకోరు కదా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వస్తుందంటే. కాబట్టి కవిత గారు ఇప్పుడు ఏంది, ఆ కేసుల నుంచి బయటపడాలి. కేసుల నుంచి బయటపడాలంటే కాంగ్రెస్ పార్టీలోకి వస్తే బయటపడరు కదా. కేసుల నుంచి బయటపడి పునీతురాలు కావాలంటే బీజేపీ పార్టీలో జాయిన్ కావాలి. ఇట్లెందుకు ఆలోచించకూడదు మనం?